ఆర్టికల్ 20 నేరాలకు శిక్ష విధించబడడం నుండి రక్షణ. గవర్నమెంట్ మనల్ని ఏదో ఒక కేసులో ట్రాప్ చేసి పనిష్ చేయగలదా? పాస్ట్లో చేసిన పనికి ఇప్పుడు పనిష్మెంట్ ఇవ్వచ్చా? ఆర్టికల్ 20 ఈ క్వశ్చన్స్ అన్నింటికి ఆన్సర్. ఆర్టికల్ 20 చెప్పేది ఫస్ట్ రూల్, ఒక పని చేసిన టైంలో లా లేకపోతే ఆ పనికి తర్వాత లా క్రియేట్ చేసి పనిష్మెంట్ ఇవ్వలేరు. ఎగ్జాంపుల్, 2020లో లీగల్ అయిన పని 2025లో ఇల్లీగల్ చేశారు అంటే 2020లో చేసినందుకు పనిష్ చేయలేరు. ఒక కేసులో ఆల్రెడీ పనిష్ అయ్యాక అదే అఫెన్స్ కోసం మళ్ళీ కేసు పెట్టడం ఇల్లీగల్. సేమ్ క్రైమ్ 2 పనిష్మెంట్స్. ఆర్టికల్ 20 సేస్ బిగ్ నో. పోలీస్ ఫోర్స్ చేసి కన్ఫెషన్ తీసుకోవడం రాంగ్. నువ్వు నేను తప్పు చేశా అని చెప్పాలని ఫోర్స్ చేయలేరు. సైలెన్స్ కూడా ఒక రైట్. ఆర్టికల్ 20 మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది వీటి నుండి: ఫేక్ కేసెస్, ఫోర్స్డ్ కన్ఫెషన్స్, పొలిటికల్ రివెంజ్ కేసెస్. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఆర్టికల్ 20 క్రిమినల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కాదు, లా ఫాలో అయితే పనిష్మెంట్ తప్పదు. ఆర్టికల్ 20 సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ పవర్కి లిమిట్స్ పెట్టడం, సిటిజన్ డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయడం. నెక్స్ట్ ఆర్టికల్ 21లో ఇంకా పవర్ఫుల్ రైట్ ఏందో చూద్దాం. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కాన్స్టిట్యూషన్.